ఇంకంబెన్సీ ఉంటే ఎక్కువ ఉంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అనే దానికైనా ఒక ప్రామాణిక ఉంది, అలా అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీకు యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా ఏదున్నా ఓటర్ ఎక్కువగా ఓటేస్తాడు. మన దగ్గర గ్రామీణ ప్రాంత ఓటరు ఓటింగ్ ఎక్కువ వేస్తాడు. పట్టణ ప్రాంత ఓటర్ కూడా ఓటింగ్, ఇప్పుడు మీరు హైదరాబాద్ బెంగళూరు తరహాలో మన బెజవాడ గుంటూరు ఉండదు, అబ్జర్వ్ చేయండి. బెజవాడ గుంటూరు వైజాగ్లో మరి అంత దారుణంగా ఉండదు. ఇక్కడ కూడా ఆ రూరల్తో పోల్చుకుంటే అర్బన్ ఓటర్ బెటర్. ఇదే అర్బన్ ఓటర్ కొంచెం తక్కువ, రూరల్ ఓటర్ బెటర్. 70-80% మంది ఓట్లు వేస్తారు. అర్బన్లోకి వచ్చేటప్పటికి 60-65 ఉంటుంది. బట్ అక్కడ 45-50తో పోల్చుకుంటే ఇక్కడ బెటర్. అది తేడా. కానీ అర్బన్ ఓటింగ్ పెరిగింది అంటే, అర్బన్ ఓటర్లు బయటకు వచ్చి గతంతో పోలిస్తే ఎక్కువ ఓట్లు వేసారు అంటే అధికార పక్షానికి డేంజర్ బెల్సా, ప్రతిపక్షానికి డేంజర్ బెల్సా? అధికార పక్షానికి డేంజర్ అంటే అక్కడ జగన్కి డేంజర్, అధికార పక్షం అనడానికి కూడా లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాల సిస్టమ్ ని అధికార పక్ష అదే ఈ అర్బన్ ఓటర్ యాక్సెప్ట్ చేయరు, నచ్చదు. ఇంకోటి ఈ వ్యవహార శైలి, ఈ భాష, మన కొడాలి నాని లాంటి వాళ్ళ ప్రవర్తన, ఇది అర్బన్ ఓటర్కి నచ్చదు. అయితే ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే